నా పేరు మద్దిలేటి. నేను మానవ హక్కుల కార్యకర్తగా పనిచేస్తా ఉన్నా. చేగుంట గ్రామంలో ఎక్స్ ఎంపీపీగా పనిచేసినటువంటి లింగప్పన్నపై అకారణంగా దాడి చేసినటువంటి బస్వరాజప్ప గౌడ్ అట్లానే సంజీవరెడ్డి గౌడ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కుల ఉన్మాదంతో, అగ్రకుల అహంకారంతో దళితులపై దాడులు చేస్తే అణిగిమణిగి ఉండాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన నుండి ఇద్దరు వ్యక్తులు ఎక్స్ ఎంపీ పని చూడకుండా, కనీసం గ్రామ పెద్ద మనిషి అనేటువంటి వయసురీత్యా కూడా చూడకుండా అకారణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. ఇవాళ స్పృహ తప్పిపై పడిపోయినటువంటి మనిషిని హాస్పిటల్కు తరలించాలని చెప్పేసి కుటుంబ సభ్యులతోటి కారులో ప్రయాణిస్తున్నప్పుడు కారును కూడా వెంబడించి అకారణంగా దాడి చేసి ఎలాగైనా చంపాలనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ సంజీవరెడ్డి గౌడ్ను, బస్వరాజప్ప గౌడ్లను వెంటనే రిమాండ్కు తరలించాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా అరెస్టు చేయని పక్షం లోపల, వాళ్ళను చూడనట్లు వదిలేసినటువంటి పక్షం లోపల, లేక పాలక వర్గాల రాజకీయ నాయకులకు తలొగ్గి ఈ కేసును నీరుగార్చినట్టయితే మాత్రం తప్పనిసరిగా నియోజకవర్గ వ్యాప్తంగా దళిత ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా నిర్వహిస్తాం. తప్పనిసరిగా పోలీసు వాళ్ళు ఇట్లాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకున్నప్పుడే గ్రామంలో శాంతి భద్రతలు కూడా అదుపులో ఉంటాయని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండవది, వాళ్ళ లింగప్పన్న కుటుంబానికి వాళ్ళ భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళపై ఉన్నది. తక్షణంగానే గ్రామానికి పికెటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ గ్రామాన్ని సందర్శించి దుండాలను అరెస్టు చేయడంతో పాటు మరి ఎటువంటి చర్యలు జరగకుండా, ఎటువంటి దాడులు జరగకుండా లింగప్పన్న కుటుంబానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత కృష్ణా పోలీసులపై ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తక్షణంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలి. లేని పక్షంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. చేగుంట గ్రామంలో లింగప్ప మీద అగ్రకుల దౌర్జన్య పరులు అన్యాయంగా దాడి చేసి తల పగలగొట్టి చంపడానికి ప్రయత్నించడం జరిగింది. ఈ దాడిని అగ్రకుల ఉన్మాదంతో చేసిన దాడిగా మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే లింగన్న ఇంటి ముందు స్తంభం పాతడానికి పర్మిషన్ లేదు. లింగన్న ఇంటి ముందు ఫోకస్ లైట్లు వేయడానికి ఎలాంటి అనుమతులు లేవు. నా ఇంటి ముందు వేయడం ద్వారా వచ్చే వాహనాలకు పోయే వాహనాలకు ఇబ్బంది అవుతుంది, వద్దండి కొంచెం దూరం వేసుకోండి అని చెప్తే మాకే ఎదురు చెప్తావా మాలకొడుక అని చెప్పేసని, ఈ మాలకొడుకు ఇంత హిమాకత అని చెప్పేసని ఆ రెడ్లు ఈయనను విపరీతంగా కొట్టి దాడి చేసిండ్రు. పోలీస్ స్టేషన్కు ఆయన ప్రాణాలు తప్పించుకొని పోలీస్ స్టేషన్కి ప్రయత్నం చేస్తే కారును అడ్డగించి కార్ల మీద కూడా రాళ్లతో దాడి చేసిండ్రు. ఆయన చంపే దగ్గర ఈరోజు వదిలే ప్రసక్తి లేదని పోలీస్ స్టేషన్ వరకు వెంటాడి తరమడం అనేది జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నామంటే, లింగప్ప ఆ ఊర్లో ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి, మాజీ ఎంపీపీ, అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అంతా కొంత తెలిసిన వ్యక్తి మీదనే అగ్రకుల దౌర్జన్య పరులు ఈ విధంగా దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో ప్రభుత్వం సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే మర్డర్ కేసు పెట్టాలని చెప్పేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా కాని పక్షంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి, లింగప్పకి ఏం జరిగినా, లింగప్ప కుటుంబానికి భవిష్యత్తులో అనుమాత్రం ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.